తర్వాత హైదరాబాద్ లో కొనుక్కుని అతని కింద పెడతాడు అనుకో, అతని కింద పెడతాడు. హాయ్ ఎవరివన్, ఫ్రెండ్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అన్ని హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. లోడ్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని గేదెలు ఉన్నాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు ఉంటాయి. నెంబర్ 1 A1 క్వాలిటీలో ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. ఈ నెల దాటిన కానీ గేదె ధర 10-15 వేలు దాకా కొద్దిగా రేటు పెరుగుతుంది. కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా సరే రావచ్చు. పండగ ముందు వరకు కూడా గేదెలు కొద్దిగా బాగుంటాయి, రీజనబుల్గా. పండగ దాటిన కానీ రేట్లు పెరుగుతాయండి. ఓకే అన్న, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అంటే బయట అక్కడ పోకండి ఇక్కడ పోకండి అనేసి చెప్తుంటారు అన్న. ఇప్పుడు ఏంటన్న అసలు చేవెళ్ళ ఒకటి, సూర్యాపేట ఒకటి, రీసెంట్ గా జోగులాంబ గద్వాల నుంచి వచ్చి ముందు 12 గేదెలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి 9 గేదెలు తీసుకున్నారండి. వాళ్ళు వీడియో పెట్టండి లాస్ట్ దీని ఇప్పుడు మీరు అడిగారు కదా, వాళ్ళు 2 వీడియోలు పెడతాను, మీకు పెట్టండి. ఇలా రిపీట్ కస్టమర్లు ఎక్కువ ఉన్నారండి మనకి. ఇప్పుడు రీసెంట్ గా మనకి అర్జున్ డైరీ ఫామ్ అని ఒక ఆయన పెట్టాడండి. అతను వచ్చండి ఇక్కడ నా దగ్గర గేదెలు నప్పలేదండి. అతను వేరే దిక్కు వెళ్ళాడు, నేను వెళ్ళానండి. గేదె నచ్చిందంటే నచ్చింది అన్నాడు. 5,000 అడ్వాన్స్ ఇచ్చాడండి. మళ్ళీ అతను ఏమనుకున్నాడు, పాలు చూస్తలేదు ఏం చూస్తలేదు, నాకు గేదెలు వద్దన్నాడండి. అతను 5,000 వదిలేసి వెళ్ళిపోయాడు. అతను ఇక్కడ గేదెలు తోలికెళ్ళలేదు. అతను 5,000 వదిలేసి వెళ్ళిపోయాడు. అని ఇక్కడ తర్వాత ఆయన హైదరాబాద్ లో ఎక్కడ కొనుక్కున్నారో వదిలేసి వెళ్ళిపోయిన కాడి నుంచి మా డైరీ కింద నా వీడియో కింద అనిల్ ఫ్రాడ్ ఏదో తొలికెళ్ళి పాలు పిండి తప్పు జరిగింది అనుకో, నువ్వు తప్పులేదు అంటే నీ వీడియో పెట్టినప్పుడల్లా కామెంట్ 5,000 వదిలేసుకున్నాడు ఇక్కడ గేదె నచ్చక. నేను అలా ఇంటికి పోవాలని తర్వాత హైదరాబాద్ లో కొనుక్కుని అతని కింద పెడతాను అనుకో, అతని కింద పెడతాడు. ఏంటంటే వాళ్ళకేమో చేత కదండి. ఇప్పుడు ఈ కామెలు పెట్టుకోవాలి అలా అనుకున్నారు. ఎక్కడో దిక్కు కొత్తగా పెట్టుకునే వాళ్ళు వచ్చి మేము ఒకసారి 10 తీసేసుకుంటాం, తీసేసుకుని వాటికి చేత కాదండి. వాళ్ళకి వర్కర్ని పెట్టుకుని చేసుకోవడం తెలదు. ఆ చేత కాక వీటినేమో పాడు చేసేసి మా మీద రుద్దేస్తున్నారండి. ఏంటి ఇంతమంది పెడుతున్నాం, ఇంతమందికి ఇచ్చాం, రిపీట్ కస్టమర్లు ఎక్కువయ్యారండి. మాకు వచ్చిన వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారండి మా దగ్గర. ఇందులో మోసమే ఉందండి అని మళ్ళీ కొంతమంది పక్కలు కూడా చెప్పిస్తుంటారని అక్కడ మోసాలు జరుగుతున్నాయని చెప్పండి, అట్లా ఇట్లా కూడా చెప్తుంటారు. ఏమన్నా కాదు, ఈ వ్యాపారంలోనే ఆడి మంచోడు కాదు, ఈ మంచోడు కాదు అని చెప్తాడు. సహజమండి, అది ఎక్కడన్నా ఉందండి. ఎక్కడన్నా ఉందండి. మనం ఇప్పుడు బిజినెస్ చేసుకుని ఇది బిజినెస్ అని ఉందండి. ఇదంటే బఫోలోస్ కౌస్ కాదండి. మనం వేరే బిజినెస్ లో కూడా ఆ కంపెనీలోకి వెళ్ళదు, ఈ కంపెనీకి వెళ్ళదు, ఆల్రెడీ ఉంటాయండి. అవన్నీ మనం చూడకుండా పోయినట్టు మన ఒకటే విషయం అండి. మా దగ్గర రండి, పాలు చూసుకోండి, సూడు గేదె కొనుక్కుంటే మధ్య వచ్చిన రొంపాబులో పూచి గేదె తీసినట్టు గేదె మార్చేస్తాం. మీరు ఇంకెక్కడ మోసపోతారు చెప్పండి. అదొకటి. రీసెంట్ గా నాకు విజయవాడ పాపం ఒక ఆయన గేదెలు నా దగ్గర లేవడం, ఆ రోజు రావద్దన్నా సరిపోను అతను గేదెలు తీసుకున్నాడు. ఆయన ఎక్కడ అంటే మీ తరపున వచ్చి తీసుకున్నాడు? నా తరపున వచ్చి బయటకు వేరే వాళ్ళు తగిలేరండి. ఇక్కడ మాకు వాళ్ళ దగ్గర ఉన్నాయండి. వెళ్తా మానేసానండి. అసలు మా షెడ్ దాటి వెళ్తలేదండి నేను బయటకు కొనుబడికి. వేరే వాళ్ళ ద్వారా వెళ్తే మేము అక్కడ గేదెని ఒక 8 నెలలు చూడు గేదెని అమ్మారండి మాకు. పాపం అతను స్ట్రగుల్ పడ్డాడు. అంటే నిండు ఒక 20 రోజుల్లో ఎంతదని 8 నెలలు చూడు గేదెని అమ్మారు. దానికి అతను ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఈయనాక పాపం గేదె పాలు ఇరిగిపోతాం పెట్టాడు. ఇరిగిపోతున్నాయి పాపం 16 రోజులు చూసుకున్నాడు. తర్వాత తెచ్చాక రీప్లేస్ చేసి నా దగ్గర గేదెని ఇచ్చానండి. ఆ గేదెని అతనికి వేరే వాళ్ళకి అప్పచెప్పి గేదెని మార్చి ఇచ్చాను. ఏంటంటే మనం అనుకున్న దాని మీద అతను కొద్దిగా పాలు తగ్గి ఇచ్చాయండి. ఆయన ఒక్కడే ఇబ్బంది పడ్డాడు నాకు తెలిసి ఈ మధ్యలో. ఎవరిని పాపం ఇబ్బంది పెట్టలేదు. అతనికి కూడా ఇబ్బంది ఏం చేయలేదండి. నేను ఇబ్బంది జరిగినా దాన్ని మనం రెక్టిఫై చేసాం. అలాంటివి ఏమైనా జరిగితే నువ్వు ఇలా చేసావు, నీ కూడా వచ్చానని ఇప్పుడు అతను ఉన్నాడండి. ఒకవేళ అతను పెట్టినా మనకు ఆ రోజు జరిగింది, దానికి అతను సాల్వ్ చేశానండి నేను. అతను నష్టాన్ని మనం ఇప్పుడు 2 నెలలు మేపుదో 20-25 వేలు ఖర్చు అవుద్దండి. అది పూడ్చగలదు కానండి, లాస్ అవుతే మనం చేయలేము అంతే అండి. ప్రతి దానికి కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఏది మంచి ఇత్తనం చూసుకోమంటున్నాం అండి, అంతేగాని ఇక్కడ ఏం మోసం లేదండి. ఇక్కడ అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, ఇలా చేస్తాను అలా చేస్తాను అంటారు కదా. ఒకటి చెప్తున్నాను, డైరెక్ట్ వచ్చి కొనుక్కుంటున్నారండి ఇప్పుడు రైతులు చాలా. ఈ రోజు మా దగ్గరికి ఒక 5-6 పార్టీలు వచ్చాయండి గేదెల కోసం. మొత్తం చూసుకోవడం, నచ్చింది ఇంకో రేట్ అడుగుతూ వెళ్ళిపోతాం. అంటే మమ్మల్ని రమ్మంటాం కానీ వాళ్ళు ఇక్కడ చూసుకుని మళ్ళీ వేరే డైలో బొరటి చూసుకుని వాళ్ళు కొనుక్కుని వెళ్తున్నారండి. ఈ రోజు ఇక్కడ జరిగింది అదండి. మధ్యవర్తి వ్యవస్థ లేదండి ఇక్కడ మాకు. మెయిన్
అంటే మీరైతే పక్కల గురించి ఎప్పుడు బ్యాడ్ మాకు చెప్పారు, మీ ఎందుకండి, గురించి మీరు మా చెప్పుకుంటారు తప్ప. వ్యాపారం మాదండి, ఆ. నా వరకు నాదండి అంతే. అంటే కొంతమంది ఉంటారన్న ఏంటంటే, అంటే ఒక ఏరియాలో ఒక్కొక్కరు ఉంటారు అనుకో, ఎప్పుడు వాళ్ళ గురించి కదని పక్కల గురించి నెగిటివ్ చేద్దామా అనేటట్టు దాని వల్ల ఉంటారు. ఉపయోగపెట్టిన వాళ్ళకి బిజినెస్ ఇప్పుడు దాని వల్ల ఏముంది, పోనీ నేను పక్క గురించి చెప్తాను, ఎక్కడో దిక్కినప్పుడు నేనేం దేవుడు కాదు కదండి, ఉమ్, ఒక 100 గేదెలు అమ్ముతాను, ఉమ్. ఎక్కడ దిగినా 5-6 గేదెలు సో తేడా వీళ్ళైతే వస్తాయి. ఖచ్చితంగా ఉంటుంది, అందరు సక్సెస్ 100% సక్సెస్ రేట్ అనేది 5-6 ఉండదు. గేదెలు కూడా ఫెయిల్ అవ్వకుండా కూడా చేయాలండి అలాంటి ఉమ్. అంటే 100% స్ట్రైక్ రేట్ ఉండేటోడు. చేయాలండి. ఆ. ఒక 20 రోజులు పాలు గ్యారంటీ ఇచ్చినోడు చేయాలి, ఉమ్, ఒక 20 రోజులు పాలు గ్యారంటీ ఇచ్చినోడు చేయాలి ఉమ్, అండి. ఉమ్, 20 రోజులు పాలు గ్యారంటీ 2-3 పూటలు పాలు చూపించేస్తాం, కానీ 4 ఇంటికి కూడా 20 రోజులు పాలు గ్యారంటీ ఇచ్చి కూడా చేయాలండి ఆ పని. ఉమ్, మనకి ఎందుకండి, మనదేదో మనకు, నా బిజినెస్ ఇది, అనిల్ డైరీ ఫామ్ బిజినెస్ ఇది, మేము గేదెలు తెచ్చి అమ్ముకుంటాం. మా దగ్గర 1,00,000 నుంచి 1,60,000 దాకా గేదెలు ఉంటాయి. రోజు మీద 10, 12, 14 లీటర్ల పాలు ఉంటాయి. 3 పూటలు పాలు చూసుకోండి, ఉదయం సాయంత్రం మళ్ళీ 1 అవర్ చూసుకొని లోడ్ చేసుకోండి. మీ ఇంటికి 20 రోజుల వరకు ఏ ప్రాబ్లం అయినా సరే నాది అని. ఉమ్, నేను పేపర్ రాసిస్తలేదని వాళ్ళ సెల్ వీడియో తీసుకోమంటున్నాను రైతుని. ఉమ్, ఓన్లీ మా డైరీ వరకే మేము బయటికి రావట్లేదు. ఉమ్, మా డైరీలో 40-50 గేదెలు ఉంటాయి, అందులో నచ్చినాయి. ఎవరైనా బయలుదేరినాడు కూడా మా దగ్గరికి ఈ రోజులో రేపు బయలుదేరని చెప్తున్నాం మేము, ఉమ్. మా ఫోన్ చేసినప్పుడు అంటే లేనప్పుడు direct ముందే ఆగి చెప్పేస్తారు. వస్తున్నారండి. ఉమ్, అప్పట్లాగా వస్తే బయటికి తీసుకెళ్తాం, కానీ బయటికి తీసుకెళ్తాం, ఆడు ఏం పెడతాడు, ఏం చేస్తున్నాడు, ఎన్ని ఇస్తుందో, ఎన్ని వెళ్తుందండి, మయ్య వస్తుందో, రొమ్ము పోయిందో, ఉమ్, పాలు ఎన్ని ఇస్తుందో, దూడదాంతో ఏం తెల్లదండి, ఉమ్, వెళ్తలేదండి. ఉమ్, ఉన్న వాస్తవం అది. ఇంకా అలాంటప్పుడు ఎక్కడ పాడవుతాడండి రైతు. ఉమ్, వెళ్ళి చెప్పాను కదా రీసెంట్గా, అలా బయటకు వెళ్ళి ఇబ్బంది పడ్డానండి నేను. ఉమ్. సో చూసుకోవచ్చు గేదెలు ఎట్లా ఎన్ని అయితే గేదెలు ఉన్నాయి? అన్ని 2 ఈత అండి, 2 ఈత 3 ఈత ఉన్నాయండి ఈ రోజు. ఎన్ని పాలు ఎన్ని ఉన్నాయి? మినిమం ఎన్ని ఇచ్చలేదు? మినిమం 16, 14, 12 అలాగే ఇచ్చి ఉన్నాయండి. ఎట్లా ఈ మధ్య బాగా ఎట్లుందన్న సేల్? బాగుందండి సేల్. అంటే ఇప్పుడు ఎండాకాలం ఇంకా పెరుగుతుంది అన్న, అంటే జనవరి నుంచి సేలింగ్ ఎక్కువ ఉంటుంది అన్న, గేదెల రేట్లు ఉంటుంది అన్న? సేలింగ్ ఈ 10వ తారీఖు దాకా బాగుంటుందండి. ఇప్పుడు జనవరి 10 వరకు, అంటే బిఫోర్ సంక్రాంతి వరకు. సంక్రాంతి వరకు బాగుంటుంది, అక్కడ నుంచి తగ్గుతుంది, గేదె తగ్గుతుందండి, రేటు పెరుగుతుంది. సేలింగ్ తగ్గుతుందా పెరుగుతుంది అన్న? సేలింగ్ తగ్గుతుందా పెరుగుతుంది అన్న? సేలింగ్ బాగానే ఉంటుందండి, రేట్లు పెరుగుతాయండి. సేలింగ్ మాత్రం ఈక్వల్ గానే ఉంటుంది. ఇప్పుడు అన్ని సీజన్లో గేదె అమ్ముతుందండి, పలానా సీజన్ అని లేదండి. ఒక రేటే మారలేదు ఈ సంవత్సరం గేదె. పలానా టైంలో గేదె బాగా రేటు తక్కువకి వచ్చిందని అలా లేదండి. 1,20, 1,30 పెడితే కానీ మంచి గేదె రావట్లేదు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు పెట్టేటప్పుడు అన్న, ఇప్పుడు మీరు 90,000 గేదె అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా, ఇలాంటి గేదెలు తీసుకోండి ఎక్కువ పాలిస్తాయి, ఇలాగే కడతాను సార్, ఎవరైనా వదిలేస్తారు మీ ఇష్టమైన గేదె? నేను నా షెడ్లో ఉన్న గేదెలన్నీ ఇక్కడ ఇవ్వండి, ఈ ఖాళీ స్థలంలో నిలబెడేస్తానండి, మా కుర్రాళ్ళు పెట్టి. వాళ్ళకి నచ్చిన గేదెని ఏది ఉంచమంటే అది ఉంచుతామండి. పర్లేదు మనం సజెస్ట్ చేయమండి, సజెస్ట్ చేస్తాం. ఇన్ కేసు భగవంతు దేవాలు బాగానే ఉంటే పర్లేదు, ఏదైనా నువ్వు అదిగో నీకు ఈ గేదె గురించి తెలిసి తప్పు చేసామంటారు. మనం తెలిసి కూడా చెప్పలేదు. వాళ్ళు ఎవరన్నా తెలిసిన వ్యక్తిని తీసుకురాపోవడం వాళ్ళు మనం సెలెక్ట్ చేసి ఇస్తామండి. తెలిసిన వ్యక్తినే తీసుకొచ్చుకుంటున్నారండి మాక్సిమం. వచ్చేటోళ్ళు కూడా తెలిసిన వ్యక్తి తీసుకున్నారు. రీసెంట్ గా కొత్తగూడెం నుంచి ఒక ఆయన వచ్చాడు, 4 గేదెలు తీసుకున్నాడు. ఆయన మనకి తెలిసిన ఆయనే. ముందు వాళ్ళ పక్క డైరీకి ఇస్తే వాళ్ళు సజెస్ట్ చేసి పంపారు. వాళ్ళు వీడియో కూడా పెడతారు, కానీ మీకు పెడతాను అది. మనం మంచిగా చూసి ఇచ్చామండి ఆయనకి, గేదెలు కూడా మంచి రేట్లకి ఇచ్చాం, మంచిగా తీసుకుని వెళ్ళండి. సో చూసుకోవచ్చు గేదెలు కూడా. ఇప్పుడు నిండు సూడి గేదెలు ఎన్ని ఉన్నాయన్నా, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి? పాడి 10 ఉన్నాయండి, నిండు 30 ఉన్నాయండి. నిండు 30 ఉన్నాయి. ఇప్పుడు తీసుకునేటోళ్ళు ఏవి ఎక్కువ తీసుకోపోతారన్నా, ఏవి ఎక్కువ తీసుకోవాలి? బాగా లాంగ్ అనుకోండి, అవి సగం ఈ సగం తీసుకోవాలండి. ఏమన్నా ఒక 6 గేదెలు తీసుకోవాలి, 3 అవి తీసుకోవాలి. మన దగ్గరలో అనుకోండి, అవి తీసుకుని ఇవి తీసుకుని ఇబ్బంది లేదండి. ఒక 200 కిలోమీటర్లు. ట్రాన్స్పోర్ట్ గురించి ఎట్లా? ట్రాన్స్పోర్ట్ ఒక 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి, పీసులు పెట్టుకోవాలి. ఆ లోపు తీసుకున్నారు అనుకోండి, డీజిల్ నిమిత్తం తీసుకుని బండి పెడతాం జరుగుతుంది. అంటే ఇప్పుడు లోన్ల గురించి చెప్పినా, ఒకసారి లోన్లు వస్తున్నాయా లేకపోతే ఇప్పుడు ఏమన్నా తగ్గిందా? ఎక్కువ ఈ వారం రోజులు చేసిన పిఎంజీబీ చెక్లండి నేను మొత్తం. ఇలాగా కొల్లిపారు చేసాం, మంగళగిరి ఒకటి, మంగళగిరి అలాగే మాచర్ల ఒకటి మొత్తం పిఎంజీపీ మొత్తం. సో చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫామ్ దగ్గర ప్రెజెంట్ అయితే గేదెలు అమ్మకానికి కూడా అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ అయితే మాత్రం అన్నల దగ్గర అయితే హెవీ సైజ్ గేదెలు ఉంటాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. నెంబర్ 1 గేదెలు ఉంటాయండి, మంచిగా ఉంటాయి. మీరు 3 పూటలు చూసుకోవడానికి ఇక్కడ అంతా అకామిడేషన్ కూడా ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా చూసిద్దాం, మంచిగా తీసుకుని వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.